అంటే అంత ఉండకూడదు, వీక్లో 3 ఉండాలని. అట్లాగే రెస్ట్ పీరియడ్ ఇంతకుముందు 36 గంటలు ఉండేది, దాన్ని 48 గంటలకు పెంచారు. అంటే 12 hours పెంచారు అనమాట. అంటే ఇంకొక మనకి ఒక హాఫ్ డే అనుకోవచ్చు, 2 days, 48 గంటలు అంటే 2 full days రెస్ట్ ఉండాలి వీక్లో వాళ్ళకి అనేది పెట్టారనమాట. ఈ 2 కండిషన్స్ పెట్టడంతో ఏమైంది, వీళ్ళకి పైలట్లు సరిపోలేదు, స్టాఫ్ తగ్గిపోతారు కదా ఆటోమేటిక్గా. మనకేందంటే ఇండియాలో పైలట్ ట్రైనింగ్ 1000 మందికి ఇస్తారండి సంవత్సరానికి, కానీ 2000 మంది అవసరం ఉంది. సో సరిపోయే ట్రైనింగ్ ఇచ్చి చేయట్లేదు. అది అందువల్ల లీగలీ అవైలబుల్ పైలట్ క్రూ అందుకనే వీళ్ళకి దొరకట్లేదు. సో దీనివల్ల మేము ఆపేస్తాం అనేది వాళ్ళు చెప్పింది. అయితే దీని వెనక ఇంకొక మతలబు ఉంది. ఇదేంటంటే మీరు మాకు రూల్స్ పెడితే మేము నీకు జలక్కిస్తాము అని బెదిరించడానికే ఇది చేశారు. ఎందుకంటే వీళ్ళకి 60% వీళ్ళ మోనోపల్ ఉంది కాబట్టి మీరెవరు ఆ రూల్స్ పెట్టి, ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి రూల్స్ ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళిద్దరు, ఎవరు టాటా ఎయిర్వేస్ అండ్ ఇండిగో. ఇవి పెట్టకండి, ఇవి పెడితే మాకు బర్డెన్ ఎక్కువ అవుతుందండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే దీన్ని పెట్టడం వల్ల 20-25% పైలట్లను పెంచాలి. శాలరీలు స్టార్టింగ్ లో 1.5 lakhs నుంచి పర్ మంత్ 10 lakhs వరకు శాలరీలు ఇవ్వాలి. సో దానివల్ల వాళ్ళ కాస్ట్, ఆపరేషనల్ కాస్ట్ అంటాం కదా, ఆపరేషన్ కాస్ట్ 15% పెరుగుతుంది వాళ్ళకి. ఆ 15% పెరిగినప్పుడు ఈ కాస్ట్ ని ప్రయాణికుల మీద వేస్తే తగ్గిపోతుంది ప్రయాణికులు, కానీ వేయలేరు. అందుకని వీళ్ళు పెట్టే రూల్స్ వల్ల వీళ్ళకి ప్రాఫిట్ డౌన్ అయిపోతుంది, ఖర్చు పెరుగుతుంది. దీన్ని బెదిరించకపోతే గవర్నమెంట్ వినదు, మనం గవర్నమెంట్ని బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి అని వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారనేది వస్తున్న వార్త. ఈ బ్లాక్మెయిల్కి గవర్నమెంట్ కూడా లొంగి ఇప్పుడు DGCA వీళ్ళు పెట్టిన రూల్స్ని కొంతవరకు సడలించి ఒక 30 రోజుల పాటు సడలించారు. సో అంటే దిగి వచ్చింది ప్రభుత్వం. దీన్ని విమర్శిస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థకి లేదా ఒక కార్పొరేట్కి మోడీ వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేట్లకి మొత్తం దేశాన్ని కట్టబడుతున్నారు. ఒక సామెత ఉంది కదా, 2 గుజరాతీ వాళ్ళు ఇంకొక 2 గుజరాతీ వాళ్ళకి దేశాన్ని అమ్మేస్తున్నారు. అంటే అంబానీ అదానీలకి మోడీ షాలు, అమిత్ షాలు అమ్మేస్తున్నారని. అది అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే మోనోపలి పెరిగిపోయింది. ఇక్కడే ఇప్పుడు అదానీ రోల్ వస్తుంది. అదానీ వల్లనే ఇదంతా జరుగుతుంది, అదానీనే వీళ్ళని బెదిరించేలా చేయించాడు ఇండిగోని అనేది అసలు ఈ రూల్స్ వెనక కూడా అదానీ ఉన్నాడు. అదానీ రూల్స్ ని పెట్టించి ఇండిగోని దెబ్బతీసి దాన్ని తను కబ్జా చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే అదానీ ఈ ఏవియేషన్ రంగంలోకి పెద్ద ఎత్తున వస్తున్నాడు. ఆల్రెడీ 7 ఎయిర్పోర్ట్లు అదానీ కిందకు వచ్చేసాయి. 15 సీపోర్ట్లు అదానీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనకి జీవీకే వాళ్ళని కూడా బెదిరించి ఆ మధ్య జీవీకే వాళ్ళ దగ్గర తీసుకున్నారు, GMRలను కూడా బెదిరించారని వార్తలు కూడా వచ్చాయి. సో రెండోది ఏంటంటే అదానీ వాళ్ళు $15 బిలియన్ ఖర్చు పెడుతున్నారు 2030 నాటికి ఎక్స్పాన్షన్ కోసం. అంటే మన దేశంలో 2030 నాటికి 50 కోట్ల విమాన ప్రయాణికులు ఉంటారండి. 50 కోట్లు ఉంటారు. దీంట్లో 20 కోట్ల విమాన ప్రయాణికుల్ని టార్గెట్ చేస్తున్నారు అదానీ వాళ్ళు. అంటే మొత్తం మా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది అదానీ ప్లాన్. కాబట్టి ఎయిర్పోర్ట్లని, ఎయిర్ విమానాల సంస్థలను కూడా తమ పెట్టుకుంటే మొత్తం మోనోపలి తనకుంటుంది. అందుకనే మోనోపలిస్టిక్ క్యాపిటలిజం అంటారు. అంటే కొన్ని సంస్థలే మొత్తంగా నడపడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పినట్టే రూల్స్ అన్నీ కూడా ఇంకా వాళ్ళు చెప్పినట్టే ఉండాలి. ఇప్పుడు వీళ్ళు భయపెడితే భయపడాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి ఏర్పడింది. వీళ్ళని ఇప్పుడు అరెస్టులు చేసో వాళ్ళ డైరెక్టర్లను అరెస్టులు చేసి మొత్తం కానీ వాళ్ళ మీద సీరియస్గా కానీ మీరు రూల్స్ పాటించాలి, మీరు నడపాలని కానీ సీరియస్ అయితే వీళ్ళు దిగి వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు దిగి రావట్లేదు. వీళ్ళు బెదిరిస్తే గవర్నమెంట్ దిగి వచ్చింది, రూల్స్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇది మళ్ళీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెట్టారు రూల్స్? ప్రయాణికుల సేఫ్టీ కోసం. మళ్ళీ నువ్వు రూల్స్ మార్చుకోవడం అంటే ప్రయాణికుల సేఫ్టీకి నువ్వు పనంగా పెట్టినట్టే కదా, అవసరం లేదన్నట్టే కదా. ఇది ఇప్పుడు విమర్శలకి గురవుతుంది అన్నమాట. సార్ ఇప్పుడు మనం అనుకుంటే ఇప్పుడు స్టాఫ్ ఎవరైతే రిక్రూట్మెంట్ అవసరం ఉందో ఎక్స్టెన్షన్,
వాళ్ళు ఉన్నారు అంటారా సఫిషియెంట్ గాని ఇప్పుడు మన వాళ్ళని తీసుకోవడానికి సరిపడా స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయొచ్చు రిక్రూట్మెంట్ చేయొచ్చు అండి, ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, పెంచొచ్చు ట్రైనింగ్. వీళ్ళు ఇంత అయితే 2000 విమానాలు ఆపాల్సిన పరిస్థితి అయితే లేదు కదా. అదే కదా, రైట్. అంటే సామాన్యుడు మెయిన్ కావాలనే వాళ్ళు ఆపారు, కావాలని. ఇప్పుడు ఏదో 100 ఆగిపోయినాయంటే అర్థం చేసుకోవచ్చండి. 2000 ఆగిపోయినాయంటే అర్థం ఏమి అంటే బెదిరింపు అనేది క్లియర్ గా అర్థమవుతుంది.